నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఇప్పుడు నవ్వు 4 విధాలు చేటు అన్నారు పెద్దలు. కానీ ఈ ఆధునిక కాలంలో నవ్వు 40 విధాల మేలు అని, మంచి చేస్తుందని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఏ తేదీలలో జన్మించిన వాళ్ళు ఎలా నవ్వుతారని తెలుసుకునే క్రమంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా 2, 11, 20, 29 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు నవ్వితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు సైలెంట్గా నవ్వుతారు. చిరునవ్వు నవ్వుతారు. ఆ నవ్వుకు కూడా ఒక అందం అనేది ఉంటుంది. వీళ్ళ పెదవులు కూడా అలాగే ఉంటాయి. కష్ట సుఖాలు కలిసి కాపురం చేస్తాయి వీళ్ళు జీవితంలో. వీళ్ళు చాలా సున్నితమైన మనసులు కలిగిన వాళ్ళు. వీళ్ళు అందరినీ ఇట్టే ఆ నవ్వుతో ఆకట్టుకుంటారు. వీరి మాటలు ఎవరిని నొప్పించే విధంగా మాట్లాడరు. వీళ్ళు సౌమ్యంగా మాట్లాడతారు. అందరితో కలిసిపోయేటట్టుగా మాట్లాడతారు. అందరినీ కలుపుకుంటారు. వీరి మాటలు ఇంకొకళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వీరికి జ్ఞాపక శక్తి మాత్రం అమోఘం అనే చెప్పుకోవాలి. వీళ్ళకి మాత్రము వీళ్ళ పూర్వీకుల నుంచి ఆస్తి అయితే ఆశ పెట్టుకోరు. వాళ్ళ పూర్వీకుల ఆస్తి కోసంగా ఆశ పెట్టుకోరు. వీళ్ళు స్వయం కృషి ద్వారా భూములు, గృహాలు అన్నీ కూడా సంపాదించుకుంటారు. హోందాగా బ్రతుకుతారు. వీళ్ళు హోందాగా బ్రతుకుతారు. బ్రతకాలనే మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు. మరికొందరు జీవనోపాధి కల్పించాలని కూడా కోరుకుంటారు. వీళ్ళు ఎట్లా అంటే, ఏదైనా ఒక చిన్న పరిశ్రమ, కుటీర పరిశ్రమ అయినా పెట్టి ఒక 10 మందికి జీవనోపాధి కల్పించే విధంగా వీళ్ళు ఉంటారు. 10 మందికి సహాయం చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు. దానికోసం వీళ్ళు ఎంతైనా సరే కృషి చేస్తారు. డబ్బు ప్రధానం కాదు అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు అనుకున్నది మాత్రం నెరవేరుస్తారు. సంపాదించింది అంతా ఖర్చు చేస్తారు. వీళ్ళు అందరిలో కలిసిమెలిసి ఉంటారు. అందువల్ల వీళ్ళకి సమాజంలో వీళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి. ఈ 2వ తేదీ 2, 11, 20, 29 ఈ తేదీలలో నవ్వును గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. వీళ్ళ గురించి ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. నమస్తే.